దేవుని వాక్య ధ్యాన నిమిత్తమై కీర్తన గ్రంథం 46వ అధ్యాయం 1వ వచనం నేను చదువుతున్నాను, వినండి. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. హల్లెలూయా, హల్లెలూయా. గాడ్ ఈజ్ అవర్ రెఫ్యూ అండ్ స్ట్రెంగ్త్, ఎ వెరీ హెల్ప్ ఇన్ ట్రబుల్. దేనికి స్తోత్రం కలిగిన గాక. దేవుడు మనకు ఆశ్రయ దుర్గము ఎప్పుడు అని అంటే ఆపత్కాల సమయములో అంట. దేనికి స్తోత్రం కలిగిన గాక. సహాయం చేస్తానని చెప్పేవాళ్ళు చాలామంది లేకపోలేదు, అవునా? సహాయం చేస్తానని చెప్పేవాళ్ళు లేకపోలేదు. నీకెందుకు, నేనున్నాను, నువ్వు పదా, నీ వెనక నేనున్నాను అని అన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఆపద కాల సమయం వచ్చినప్పుడు వెనక్కి తిరిగి చూస్తే వాళ్ళు కనపడరు. అర్థమవుతుందా? వెనక్కి తిరిగి చూస్తే వాళ్ళ సహాయం మనకు అందదు. వాళ్ళ 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 వాసన కూడా మనకు తెలియదు అన్నట్లుగా కనుమరుగైపోతారు. ఈరోజు మనుషుల్లో చాలామంది వ్యక్తులను ఆధారం చేసుకొని మన జీవితాల్లో కొంతమంది మీద ఆధారపడే పరిస్థితులు వస్తాయి. ఏవేవో వస్తాయి, ఉద్యోగాల్లో వస్తాయి, వ్యాపారాల్లో వస్తాయి, చదువులో వస్తుంది, లేదంటే ఇరుగు పొరుగు వారి మధ్యలో వస్తుంది, రక్త సంబంధికులలో వస్తుంది. ఏదో ఒక అవసరత, ఏదో ఒకరి మీద ఆధారపడే పరిస్థితులు వస్తాయి. నేను అంటాను, ఎప్పుడైనా మనుషుల మీద ఆనుకున్న ప్రతిసారి కూడా 99% మనిషికి నిరాశే కనపడుతుంది. మనం అంటాం, ఎరా నిన్ను నమ్ముకొని దూకాను కదా, నిన్ను నమ్ముకొని దిగాను కదా, నిన్ను నమ్ముకొని ఆ పనిని ప్రారంభించాను కదా, నిన్ను నమ్ముకొని కదా ఇలా చేశాను. ఆఖరికి ఏమైపోయావు? కనుమరుగైపోయావు. ఆపత్కాలంలో ఏ సహాయం అందలేదు. దావీదు తన జీవిత విధానాన్ని ప్రభు సన్నిధిలో ప్రకటిస్తూ పలికే మాట ఏంటంటే, ఆపత్కాలములో మనుష్యులలో ఎవ్వడు నమ్మకస్తుడు లేడు, మనుషులలో ఏ వ్యక్తి కూడా మనకు సహాయం చేసేవాడు లేడు, కానీ సర్వశక్తుడైన దేవుడు, ఆపత్కాలములో సహాయం చేయగలిగిన దేవుడు, ఆకాశమందు ఆసీనుడైన దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు. దేనికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. అవర్ గాడ్ ఈజ్ ఏ రెఫ్యూ అండ్ స్ట్రెంగ్త్, ఎ వెరీ హెల్ప్ ఇన్ ట్రబుల్ అంట. వెరీ హెల్ప్ అంటే వెరీ, ఇంగ్లీష్లో రాయబడిన మాట వెరీ హెల్ప్ అంటే అర్థం ఏంటంటే డీపర్ హెల్పర్ అనమాట. అంటే ప్రతి దానికి సహాయం చేయడం అని అర్థం. దేనికి స్తోత్రం కలిగింది కాక. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది అంటారు, బస్సు దొరకాలి, నాకు సీటు దొరకాలి అని ప్రార్థన చేసుకుంటారు. కొంతమంది అవిశ్వాసులు పక్కన ఉంటే, ఏరా దేవుడు తేరగా దొరికాడు నీకు, ఈ చిన్నదానికి కూడా దేవుని సహాయం అడగాల అని అంటారు కొంతమంది. అలా అనుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. నేను అంటాను, ఏదైనా సువార్త ప్రకటించడానికి ఏదైనా ఊరు వెళ్ళేటప్పుడు, నేను ఎప్పుడైనా బస్సు ప్రయాణమో రైలు ప్రయాణమో చేయాలంటే ఆ ప్రాంతం బహు రద్దీగా ఉండే ప్రాంతం, కనీసం నిలబడే అవకాశాలు కూడా ఉండవు కొన్ని ప్రాంతాల్లో. నేను అక్కడే నిలబడి, ప్రభువా నిలబడే ఓపిక లేదు నాకు, ప్రయాణం చేసి విసిగెత్తిపోయా, క్షేమంగా నన్ను అక్కడికి చేర్చు, కూర్చునే అవకాశం ఈ ప్రభు అంటే, ఆ భయంకరమైన రద్దీ లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఎవడో అదే టైంకి లేచి దిగుతాడు, ఆ సీటు నాకే వస్తుంది. నిజంగా ఈ సాక్ష్యం చెప్పుకుంటే ప్రజలకు ఎలా ఉంటుందో తెలుసా? ఎలా ఉంటుంది? జోక్గా ఉంటుంది, కామెడీగా ఉంటుంది. కానీ ఇక్కడ ఇంగ్లీష్లో రాయబడిన వర్డ్ ఏంటంటే ఎ వెరీ హెల్ప్ ఇన్ ట్రబుల్. అంటే ప్రతి దానికి సహాయం చేయవాడు. దీనికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. కొన్నిసార్లు మనకు అనిపిస్తుంది, దీనికి కూడా ఆయన సహాయం చేశాడు, దీనికి కూడా ఆయన సహాయం. అరే బాబు, మా దేవుడు అలాంటి వాడు. దీనికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. మా దేవుడు నమ్మదగిన దేవుడు. దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆయన కునుకడు, నిద్రపోడు. ఆయన పని అదే. దేనికి స్తోత్రం కలిగిన గాక. ఒకరోజు జాయిస్, నా ఫస్ట్ కుమార్తెకి మహా అయితే ఒక 2.5 సంవత్సరాల వయసు ఉంటుంది. ఆ టైంలో రాత్రంతా బాగా విపరీతమైన జ్వరం, ఏ హాస్పిటల్కి తీసుకెళ్ళే అవకాశం లేదు, ఏం చేయాలో అర్థం కావట్లేదు. మెడిసిన్ వేస్తూ ఉన్నాం, ఉన్న మెడిసిన్ వాడుతున్నాం, దానివల్ల కొంచెం షివరింగ్ వచ్చేస్తుంది, ఫుడ్ ఏం తినలేదు. అయితే ఏదైనా ఇడ్లీ పెట్టాలి కదా, ఎప్పుడు తెల్లారుతుందా అని ఎదురు చూసినప్పుడు బాగా మంచు కాలం, బాగా మంచు పడుతుంది.
ఆ టైంలో నేనేం చేశానంటే ఎప్పుడు తెరుస్తారా, ఇడ్లీ పెట్టాలి, మెడిసిన్ వేయాలి, ఏం చేయాలో అర్థం కావట్లా అని చూసుకుంటూ క్లాక్ వైపు చూసుకుంటా ఉంటే 4:30 4:45 అయిపోయింది. 5 అయిన తర్వాత ఇక బండి తీసుకొని అదే మనసులో ప్రయాణం చేస్తున్నా. ఆఖరికి ఎక్కడెక్కడో తిరిగితే ఒక చోట మాత్రం ఇడ్లీలు వేస్తున్నారు. ఇడ్లీలు వేస్తూ ఉంటే కొంతమంది సాంప్రదాయాలు చాలా బాగుంటాయి, ఆశ్చర్యంగా ఉంటాయి. వాళ్ళు ఇడ్లీలు అప్పుడే వేసి ఇవ్వబోతున్నారు. ఫస్ట్ బోని నాదే అవుతుంది, కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా, నాకు కట్టకుండా వాళ్ళ విశ్వాసాలైనటువంటి వాటికి ఆరాధన చేయడానికి 2 ఇడ్లీలు మొట్టమొదటిగా తీసుకెళ్ళి అక్కడ పెట్టారు. అక్కడ పెట్టినప్పుడు ఈయన ఏమంటున్నాడంటే, ఈ ఓనర్ వండిన అతను ఏమంటున్నాడంటే, అయ్యా లే 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 ఇడ్లీలు తెచ్చా తిను, లే 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 ఇడ్లీలు తెచ్చా తిను అని అంటున్నాడు. నాకు అర్థమైంది, ఏహో ఈయన నమ్మే విశ్వాసంలో ఉన్న ఈ వ్యక్తి ఈ ఏదైతే నమ్ముతున్నాడో వాళ్ళు నిద్రపోతారనుకుంటా, వీళ్ళు లేపి పెట్టాలేమో. కానీ నా దేవుడు మాత్రం కొనుక్కడు, నిద్రపోడు, ఆపత్కాలంలో నమ్మదగిన సహాయకుడు. దేనికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. మన దేవుణ్ణి లేపవసరం లేదండి, మన దేవుడు నిత్యము మనలను చూస్తూ పరిశీలన చేస్తూ ఉన్న దేవుడు. ఆపద ఎప్పుడు నీకు సంభవిస్తుందో నువ్వు పిలవక మునిపే ఆయన గాయపడిన హస్తము నీ దాకా చేరుతుంది. దేనికి స్తోత్రం కలిగిన గాక. అవర్ గాడ్ ఈజ్ ఎ హెల్పర్, అవర్ గాడ్ ఈజ్ ఎ రెఫ్యూ అండ్ స్ట్రెంగ్త్, ఎ వెరీ హెల్ప్ ఇన్ ట్రబుల్. దేనికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. నేను ఒక మాట చెప్తున్నానంటే, ఒక నిజ సంఘటన జరిగింది. 1858 తర్వాత 1943 మధ్యలో ఒక వ్యక్తి జీవించాడు. అతని పేరేంటంటే డాక్టర్ హార్వర్డ్ కెల్లీ అనేటువంటి ఒక వ్యక్తి అంటండి. ఈయన బాల్యం నుంచి ఏం చేస్తున్నాడంటే, తన కుటుంబ పేదరిక స్థితిని బట్టి ఇతనిలో చదువుకోవాలని ఆశ ఉంది. తన పేదరికాన్ని బట్టి ఎలాగైనా స్కూల్ ఫీజులు కట్టుకోవడానికి డబ్బు లేక ఏం చేస్తున్నాడంటే, మార్నింగ్ టైంలో న్యూస్ పేపర్స్ని ఆ ఇంట వేస్తూ వెళ్తూ ఉన్నాడు. అయితే ఒకరోజు జరిగిన సందర్భం ఏంటంటే, ఇతడికి ఎందుకో అలా ఉదయాన్నే లేచి కష్టపడి పంచుతూ ఉన్న క్రమంలో బాగా నేర్సించిపోయినప్పుడు అతను త్రాగడానికి నీరు కూడా ఎక్కడ దొరకలేదు. నీరు కూడా దొరకకపోతే ఆఖరికి ఒక ఇంటికి వెళ్ళాడు. ఆ ఇల్లు కూడా అంతంత మాత్రానే ఉంది. అయితే వారు అడిగారు, ఆ డోర్ని నాక్ చేస్తూ ఉన్నాడు. ఒక ఆవిడ వచ్చి, బాబు ఏంటయ్యా డోర్ కొట్టావు ఏంటంటే, అమ్మ ఏం లేదు, నాకు ఒక గ్లాస్ వాటర్ ఏమైనా ఇస్తారా అని అడిగింది. ఈ వ్యక్తి అడిగాడు, ఈ బాలుడు అడిగితే అతన్ని పైనుంచి కింద దాకా చూసి, ఇతడు బాగా నేర్సించిపోయాడే అని ఒక జాలి హృదయం ఆవిడలో కలిగింది. ఈ బాలుడేమో దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. ఎంత ఇబ్బందులైనా కూడా బాల్యం నుంచే దేవుని సన్నిధిలో నమ్మకంగా విశ్వాసంలో వెళ్తూ ఉన్నాడు. ఆ బాధలో వేదంలో ప్రభువుని ఎక్కడో ఒక చోట స్తుతించి, ప్రభువా సహాయం చేస్తావా అని అడిగినప్పుడు ఒక డోర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత తీస్తే ఒక తల్లి బయటకు వచ్చి ఆ పైనుంచి కింద దాకా చూసి, ఇతడికి వాటర్ కన్నా సమ్ స్ట్రెంగ్త్ అవసరం, ఇతనికి నీళ్లు కన్నా కొంత ఎనర్జీ కావాలి. బాగా నేర్సించిపోయాడు పాపం ఈ బాలుడు, బాగా పనిచేసే వయసు కాదు ఇతంది, నేర్సించిపోయాడని ఏం చేస్తున్నాడంట, నేర్సించిపోయిందని గబగబా ఇంట్లోకి వెళ్ళి ఆవిడ ఏం చేసిందంటే, ఏమున్నాయని చకాచక చూస్తే ఫుడ్ లేదు, ఫుడ్ ప్రిపేర్ చేసుకోవాలి, మిగతావన్నీ కూడా బ్రేక్ఫాస్ట్ చేయడానికి కూడా ఇంకా కావాలా. ఆఖరికి ఒకటి దొరికింది ఆ కిచెన్లో, పాలు దొరికిన తర్వాత ఒక గ్లాసు నిండా పాలు తీసుకొచ్చి ఆ వ్యక్తికి ఇచ్చిన తర్వాత ఆ బాలుడు ఏం చేశాడు, చూసి అమ్మా నేను వాటరే కదా అడిగింది పాలు అంటే, లేదు నీకు ఇది అవసరం అని చెప్పి పాలు ఇచ్చింది. పాలు ఇవ్వగానే అతడు సంతోషంగా తీసుకొని థ్యాంక్ యూ సో మచ్ అమ్మా అని చెప్పి బయటకు వచ్చి, ప్రభువా నేను ఆకలిగా ఉన్నానని చెప్పి, నీరసించిపోయానని చెప్పి, నీళ్ల బదులు పాలే ఇచ్చావే, నేను కొనుక్కోవాలన్నా నాకు ఆ స్తోమత లేదే, గ్లాసుడు పాలు ఇచ్చావు ప్రభువా, నీకు ఎంతైనా నమ్మదగిన దేవుడు అయ్యా, నువ్వెంతైనా సహాయకుడు అయ్యా అని స్తుతించడం మొదలుపెట్టాడంట. ఆ బాలుడు కట్ చేస్తే కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత అతడు ఏం చేశాడంట, అతడు ఉన్నతమైన విద్యను చదివి ఒక ఉన్నతమైన స్థాయిలోకి వెళ్ళిపోయాడు. ఈ స్త్రీ ఎవరైతే ఆ పాలిచ్చిందో
ఆ పాలు ఇచ్చిన ఆవిడ కొన్ని దినాలకి కొంత శరీర బలహీనత ఆవిడికి వచ్చింది. ఆ శరీర బలహీనతను బట్టి బ్రెయిన్లో సంబంధించిన ఏదో ఒక ఆపరేషన్ తనకి అవసరమైంది. ఈవిడ కూడా అంతంత మాత్రమే కదండి, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. వాళ్ళ బంధువులు డబ్బులు లేవని చెప్పి తిరుగుతున్నారు, కానీ ఈవిడని ఇక్కడే వదిలేసి వెళ్ళిపోయారు. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఆవిడ ఆ బెడ్ మీద పడుకొని ఉంది. పడుకొని ఉంటే డాక్టర్స్ వాళ్ళు వైద్యం చేసే ముందు ఎస్టిమేషన్ వేస్తారు. ఎస్టిమేషన్కి ఇన్ని ల్యాక్స్ ఆఫ్ రూపీస్ అవుతుంది ఈ ఆపరేషన్ కనంటే, వాళ్ళు ఎవరు కూడా లేరండి, మరి ఈవిడ్ని ఏం చేద్దాం అని అడిగితే ఆ డాక్టర్ గారు ఆ పేషెంట్ ఎవరు చూద్దాం పదండి అని చెప్పి పేషెంట్ దగ్గరికి వెళ్ళారు. పేషెంట్ దగ్గరికి వెళ్ళి చూసిన తర్వాత పర్లేదులేండి, ఏం కాదు, ఆపరేషన్ చేద్దాం, తర్వాత సంగతి తర్వాత అని అన్నారంట. సరే అని చెప్పి ఆవిడకి ఇమ్మీడియట్గా ఆపరేషన్ చేయాలి కదా, అందుకని ఆపరేషన్ చేసేసిన తర్వాత మెలకు ఈవిడికి కొన్ని దినాలకు వచ్చి బిల్ పరిస్థితి ఏంటా అని ఆలోచన చేస్తుంది. నా వాళ్ళు ఎవరు రాలేదే, బిల్ పరిస్థితి ఏంటా అని ఆలోచిస్తుంటే అప్పుడు డాక్టర్ గారితో మాట్లాడాలి, బిల్ ఏం చేయాలో అర్థం కావట్లేదు, నాకు స్తోమత లేదండి, నేను నెమ్మదిగా కట్టేస్తాను లేండి అని చెప్దామని ఆవిడ ఎదురు చూస్తూ ఉంటే అప్పుడు ఏం జరిగిందంట, డాక్టర్ గారి దగ్గర నుంచి ఒక ఉత్తరం ఈవిడికి వచ్చిందంట. ఆ ఉత్తరంలో రాయబడినటువంటి ఒక మాట నేను చూసి ఎంత ఆశ్చర్యపోయానో, ల్యాక్స్ ఆఫ్ రూపీస్ కట్టాలని ప్రార్థన చేస్తూ ఏడుస్తూ మరి డాక్టర్ని బతిమలాడుకుందాం అనుకున్న ఆవిడికి డాక్టర్ నుంచి ఒక లెటర్ వచ్చిందంట. లెటర్ కింద చిన్న డిజిగ్నేషన్ సంతకం ఒకటి పెట్టి ఆవిడికి ఇచ్చారు. ఆవిడ చదువుతూ ఏముంటుందంటే ఒక హైలైట్ ట్యాగ్ లైన్ ఒకటి ఉంది. ఏంటో తెలుసా, పెయిడ్ ఇన్ ఫుల్ విత్ 1 గ్లాస్ ఆఫ్ మిల్క్ అని రాయబడి ఉందంట. ఇదేంట్రా బాబు, 1 గ్లాస్ మిల్క్ ఏంటి అని అంటే ఆవిడ ఆశ్చర్యపోతుంది. అప్పుడు ఆశ్చర్యపోతున్న కాసేపట్లోనే ఆ డాక్టర్ తన చైర్లో నుంచి ఆపరేషన్ అంతా అయిపోయిన తర్వాత వచ్చి పలకరీయడానికి వచ్చి కూర్చున్నప్పుడు, సార్ నేను డబ్బులు ఇవ్వలేకపోయాను సార్, ఏమనుకో మాకేంటి సార్, ఖచ్చితంగా ఎట్లా కొట్లు కట్టేస్తానంటే ఆయన అన్నాడు, డబ్బులు ఎవరు అడిగారు నిన్ను, నువ్వు చెల్లించేసావుగా ఆల్రెడీ, గ్లాస్ ఆఫ్ మిల్క్తో నీ బిల్ మొత్తం పెయిడ్ అయిపోయింది అని అన్నాడంట. ఏంటంటే ఆ రోజు గుర్తుందా, దట్ డే, నేను ఆ రోజు ఆకలితో నీ దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు నీ ద్వారా నాకు సహాయం చేశాడు, ఇప్పుడు నా ద్వారా నీకు సహాయం చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. అవర్ గాడ్ ఈజ్ ఎ రెఫ్యూజ్ అండ్ స్ట్రెంగ్త్, ఎ వెరీ హెల్ప్ ఇన్ ట్రబుల్. దేవునికి స్తోత్రం కలిగిన గాక. నేను అంటాను, మన దేవుడు సహాయం చేయుటలో ఒక గొప్ప ఆధిక్యత కలిగిన వాడు, ఆయనకు మించిన సహాయకుడు ఈ లోకంలో ఎవడు లేడంటే నమ్మండి. దేనికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. ఇదేమన్నా స్క్రిప్ట్ అండి, ఇదేమన్నా స్టోరీ రైటింగా? కానే కాదు. డైరెక్టర్లకు కూడా ఆశ్చర్యపోయే స్టన్నింగ్ విజువల్స్ దేవుడు మనకిస్తాడు. దేనికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. నేను అంటాను, మన దేవుడు సహాయం చేసేవాడు. ఈరోజు మీరు సాక్ష్యాలు చెప్పండి అని అంటే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు నాన్ స్టాప్గా చెప్తూనే ఉన్నారు. అంటే ఏంటి అర్థం? నా దేవుడు సహాయం చేశాడనే కదా, ఆయన సహాయం పొందుకున్నారనే కదా. ఈరోజు నేను అంటాను, సహాయం పొందుకున్నాము, అందును బట్టి మనలో కలగాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే కృతజ్ఞత. దేనికి స్తోత్రం కలిగిన గాక. కృతజ్ఞత కలిగి ఉండాలండి మనం. అలాగే మీ జీవితంలో కూడా, కుమారుల విషయంలో, బిడ్డల జీవితంలో, అలాగే మరి వారి చదువు విషయంలో కానీ, లేకపోతే భర్త విషయంలో కానీ, యజమానుడి విషయంలో కానీ ఎన్నో అద్భుతమైన కార్యాలు చేశాడండి. ఆయన సహాయకుడు అయ్యుండి మీకు సహాయం చేశాడు. ఆపద్ కాలంలో ఖచ్చితంగా నమ్ముకొనదగిన, లోకంలో నమ్మదగిన వాడు ఎవడైనా ఉన్నాడు అంటే ఎవడు లేడు, సింహాసనం ముందు ఆసీనుడైన ఆయన మాత్రమే అని మనం గుర్తెరిగాం. కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటో తెలుసా, పొందుకున్న మనం కృతజ్ఞత భావం కలిగి ఉండాలి. దేనికి స్తోత్రం కలిగిన కాక. పొందుకున్న మనం కృతజ్ఞత కలిగి ఉండాలండి. కృతజ్ఞత కలిగి లేకపోతే నిశ్చయంగా దీనికి లోకంలో ఒక సామెత పుట్టింది. ఏంటో తెలుసా, ఒక నది ఉందంట. ఆ నదిలో ఒక ఐలాండ్ లాంటిది ఉంది. సుమారుగా ఒక 50 ఎకరాల ఐలాండ్ ఒకటి ఉంది. ఆ నదిలో తినడానికి ఆహార పదార్థాలను సాగు చేస్తున్నారు, పంట పండిస్తూ ఉన్నారు. పండించిన తర్వాత అక్కడికి తరచూ వెళ్ళి పండిస్తున్నారు, వస్తున్నారు, సాగు చేస్తున్నారు, ఎరువు వేస్తున్నారు, వస్తున్నారు. ఆఖరికి పంట పండే టయానికి వీళ్ళు ఏం చేశారంట, ఈ పడవను వేసుకొని అందరూ అక్కడికి వెళ్ళిపోయి, ఇక మనకి తినడానికి ఆహారం ఉంది, ఇక మనం అటేపుకి వెళ్ళవసరం లేదని చెప్పి
ఈ తెడ్డి అయితే వేసుకెళ్ళారో ఆ పడవను అక్కడే తగలబెట్టేశారంట. అర్థమవుతుందా? దీన్నే తెలుగులో సామెత ఒక ప్రొవర్బ్ ఉంది, ఏరు దాటిన తర్వాత తెప్ప తగలేసుకోవడం అని అంటారు. అర్థమైందా? ఏరు దాటిన తర్వాత తెప్ప తగలేసుకునే అనుభవాల్లో అనేక మంది ఉన్నారు నేటికి కూడా. ఆపత్ కాలంలో నీవు ఉన్నప్పుడు సహాయం చేస్తే ఆ సహాయానికి తగిన కృతజ్ఞత చెల్లించక ఏరు దాటేశాం కదా ఇక మాకు తెప్పతో పనేంటి అని తగలబెట్టేశారు కొంతమంది క్రైస్తవులు కూడా అదే చేస్తున్నారు. దేవుడు మమ్మల్ని దీవించేశాడు కదా ఇక మాకు దేవుడితో పనేంటి అని దేవుణ్ణి విడిచిపెట్టుటయే తగలబెట్టుట అని అర్థం. దేనికి స్తోత్రం కలిగింది కాక. అర్థమవుతుందండి? దేవుడు మాకు సాయం చేస్తాడు కదా, పిల్లలకి పెళ్ళిళ్ళు చేశాడు, వాళ్ళకి పిల్లల్ని ఇచ్చాడు, మరి ఉండడానికి గృహాన్ని ఇచ్చాడు, తినడానికి ఆహారాన్ని ఇచ్చాడు, సమృద్ధితో నింపేశాడు, ఇక మాకు దేవుడితో పని ఏంటండి అనేవాళ్ళు కొంతమంది ఉన్నారు. నేను అంటాను, ఏరు దాటిన తర్వాత తెప్ప తగలేసుకోవడం ఎంత ప్రమాదకరం. నిజంగా దేవుని మేలులు పొందిన తర్వాత దేవుణ్ణి తృణీకరించడం కూడా అంతే ప్రమాదం. అందుకే దావీదు అంటాడు, దావీదు చూడండి, గొర్రెలు కాసుకున్నప్పుడు అదే కృతజ్ఞత, రాజు గొలియాతును గెలిచినప్పుడు అదే కృతజ్ఞత, సింహాసనం ఎక్కినప్పుడు అదే కృతజ్ఞత, సింహాసనము చివరి వరకు కూడా అదే కృతజ్ఞత, కష్టంలో కూడా అదే కృతజ్ఞత. దేనికి స్తోత్రం కలిగింది గాక. అందుకే కొంతమంది బైబిల్ చరిత్రకారులు ఏమంటారు తెలుసా, దావీదు అంటేనే కృతజ్ఞుడు, కృతజ్ఞత అంటే దావీదు అని అంటారు. అర్థమవుతుందా? నేను అంటాను, ఆ విధానం అతనిలో ఉంది కాబట్టి నేటికి మరణించేంత వరకు ఆయన హెచ్చించబడుతూనే ఉన్నాడు. దేనికి స్తోత్రం కలిగింది గాక. మరణించబడేంత వరకు కూడా ఒక్కొక్క మెట్టుకు నా దేవుడు ఎక్కిస్తూనే ఉన్నాడు. ఇంకో మాట చెప్పనా, ఆ కృతజ్ఞత వలన అతను ఎంత అద్భుతమైన ఖ్యాతిని పొందుకున్నాడు తెలుసా. తన జీవితంలో నుంచి తన యొక్క వారసత్వంలో నుంచే యేసుక్రీస్తు ప్రభువులు వారే ఉదయించే అంత కృతజ్ఞుడై ఉన్నాడు. దేనికి స్తోత్రం కలిగిన గాక. అందుకే అంటావు, దావీదు కుమారుడా నన్ను కరుణించు అని ఒక గ్రుడ్డివాడు అంటున్నాడు. ఇశ్రాయేలులో దేశస్తులు అంటారు కదా, ఇదిగో దావీదు పట్టణమందు నేడు రక్షకుడు ఉదయించెను. దావీదు కుమారుడిగా పిలువబడే గొప్ప భాగ్యము ఈ దావీదు పొందుకున్నాడు. దేనికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. నేను అంటాను, మన కృతజ్ఞత మరింత దేవుని సన్నిధిలో మనల్ని ఇంకా మరొక మెట్టెక్కిస్తుంది. దేనికి స్తోత్రం కలిగిన గాక. కొంతమంది చూడండి, ఇదే లాక్డౌన్ టైంలో నేను చాలామందిని కాన్ఫరెన్స్ తీసుకొని ప్రేయర్స్ కండక్ట్ చేస్తుండేవాడిని. లాక్డౌన్ కాబట్టి ఉద్యోగాలు ఇవ్వలేమయ్యా మీకు, మీరు వెళ్ళిపోండి అని చెప్పి తీసేసిన సందర్భంలో అందరికీ ఏం పని లేదు, దేవుడే గుర్తే వాళ్ళకి. ఇప్పుడు ఈ టైంలో నేనేం చేశాను, యూత్ కాన్ఫరెన్స్ లాగా ప్రతిరోజు పెడతా ఉండేవాడిని, మొబైల్ కాన్ఫరెన్స్. చాలామంది యవనస్తులు ఆడేవాళ్ళు, ఎక్కడెక్కడి నుంచో ఆడేవాళ్ళు. కొన్నాళ్ళు బాగా దేవునిలో నడిపించబడ్డారు. నేను ఉద్యోగాల కొరకు మొరపెట్టాను, ఉద్యోగాల కొరకు సంఘమంతా కలిసి మొరపెట్టాం. లాక్డౌన్ తీసేసిన తర్వాత మళ్ళీ ఉద్యోగాలు వచ్చినాయి. దాన్ని బట్టి దేవుని స్తుతించారు, కనపరిచారు. ఇంక దాని వెంటనే ఏం చేశారు తెలుసా, తెప్ప తగలబెట్టేశారు. అర్థమవుతుందా? అంటే దేవుని సన్నిధిలో గడపాలన్న ఆలోచన పక్కన పడేసి ఇక ఉద్యోగాలు చాలు, మాకు దేవునితో పని లేదు, వచ్చేసాం గట్టెక్కేసాం, ఇక దేవునితో పని ఉంది మాకు అని అనుకున్నారు. ఈరోజు అలా ఉన్న వారి పరిస్థితులు ఇప్పటికీ చెప్పనండి, ఒక నిలకడలేని పరిస్థితుల్లోనే ఉన్నారు ఇప్పటికీ లాక్డౌన్ వెళ్ళిపోయి ఎన్ని సంవత్సరాలు అయింది, 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు అయిపోతుంది. అయినా కూడా ఇంకా నిలకడలేని ఆ ఉద్యోగం కొన్నాళ్ళు, ఈ ఉద్యోగంలో కొన్నాళ్ళు, వాళ్ళు వీళ్ళు తీసేస్తే ఇంకో దాంట్లో అలా వెళ్ళిపోతూనే ఉన్నారు. నేను అంటాను, కృతజ్ఞత లేకపోతే మన జీవితంలో గొప్ప శాపాన్ని కొని తెచ్చుకుంటాం. నేనంటాను, ఈ రాత్రికాల సమయంలో ఆరోన్ జీవితంలో చేసిన కార్యాలు, మీ జీవితంలో చేసిన కార్యాలు, నీ జీవితంలో నా జీవితంలో చేసిన కార్యాలు, నా బ్రతుకంతా కృతజ్ఞతలు చెల్లించినా అది ఎప్పటికీ తీరదు. దేనికి స్తోత్రం కలిగింది గాక. హల్లెలూయా. ఒకప్పుడు మనం ఎక్కడోళ్ళం అండి, లోకంలో తిరిగేవాళ్ళం. ఈరోజు ఆర్థిక సహాయాలు కాదులేండి, అసలైన సహాయం, శాశ్వతమైన సహాయం అది కాదు. లోకంలో పాపంలో తిరిగే మనం, శాపంతో కొట్టబడిన మనం, మన తరాల శాపాలు, పితరుల శాపాలు మన మీద మొత్తబడుతున్నప్పుడు, మనం శాపగ్రస్తులమై మారిపోయినప్పుడు మన శాపాన్ని ఒక అతను తీసుకున్నాడు. ఆ శాపాన్ని ఆయన మోసాడు, ఆ శాపాన్ని ఆయన విరిచాడు, ఆ శాపాన్ని ఆయనే జయించి విజయం అనే పథకాన్ని దేవుడు మన మెడలో వేశాడు. దేనికి స్తోత్రం కలిగింది గాక. హల్లెలూయా. విజయం అనే పథకం నువ్వు ఆ పరుగు పందెంలో నువ్వు పోటీ చేయలేదు, ఆ విజయాన్ని పొందడానికి నువ్వు ఏ పని చేయలేదు, కానీ విజయాన్ని తీసుకొచ్చి నేరుగా నీ చేతికి అప్పగించాడు. దేనికి స్తోత్రం కలిగింది గాక. ఆ విజయం ఏంటో తెలుసా? రక్షణ.
ఆయనతో కలిసి జీవించే భాగ్యం నీకు ఇచ్చాడండి. ఈరోజు లోకల్ ఎంతమంది లేరు, ఈ ప్రాంతంలో ఎంతమంది లేరు, ఈ హైదరాబాద్ ప్రాంతంలో ఈ ఏరియాలో ఎంతమంది లేరు. కానీ ఈరోజు మనం ఎంతమంది ఉన్నాం ఇక్కడ? మనం మాత్రమే ఉన్నాం. పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొద్దిమందే. ఈరోజు లోకంలో ఇంకా తిరిగేవాళ్ళు ఉన్నారండి, లోక ఇచ్చలతో తిరిగేవాళ్ళు ఉన్నారు. కానీ దేవుడు మనల్ని ఆయన రక్తముతో కడిగి పరిశుద్ధపరిచి నిత్యత్వానికి మనకు ఒక అర్హతను కలిగి చేశాడు కదా. దానిని బట్టి మనం కృతజ్ఞతలు చెల్లించాలండి. అర్థమవుతుందా? దానిని బట్టి మనం కృతజ్ఞతలు చెల్లించే వారిగా ఉండాలి. దేవుని సన్నిధిలో నిత్యము మనం మొట్టమొదటికి వెళ్ళేటప్పుడు, ప్రభువా ఇంతకాలం నన్ను కాపాడి రక్షించవు చాలు, ఇదే పెద్ద సాక్ష్యం, నీకే కృతజ్ఞతలు. నాతో పాటు ఉన్న వాళ్ళు ఎంతమంది చచ్చిపోయారు, ఈరోజు నేను ఇంకా బతుకున్నానంటే అది నీ కృపే కదా. హల్లెలూయా. దైవజనులు యేసన్న గారు అంటారంట, ఆ శిష్యులు ఉన్నారు యేసన్న గారికి, చాలామంది శిష్యులు ఆయన ఉన్నప్పుడే ఉన్నారు. అప్పుడు చాలామంది వాళ్ళల్లో పాటలు రాసేవాళ్ళు. పాటలు రాస్తూ ఉంటే, అన్న ఈ పాట రాసానన్నా చూడన్నా, ఇదిగో అన్న ఇనన్నా అని రాసిన వాళ్ళందరూ తీసుకొచ్చి అన్నగారికి చూపిస్తే అన్నగారు సెలెక్ట్ చేసేవాళ్ళు. సెలెక్ట్ చేసి సంవత్సరం రిలీజ్ చేసేవాళ్ళు అంట. అయితే కృప అనే పదం ఏ పాటలో ఉంటే, అరే ఆ కృప అనుందా, అయితే అది నా పాట, ఇటు తీసుకురానివాడు అంట. దేనికి స్తోత్రం కలిగింది కాక. కృప అది నా కొరకే, కృప అది నా కొరకే, కృప అది నా కోసమే అని కృతజ్ఞతాపూర్వకంగా మనం ఎప్పుడైతే ఉంటామో నిశ్చయంగా మన దేవుడు మనల్ని ఎన్నటికీ విడిచిపెట్టడండి. మన దేవుడు ఆపద్ కాలంలో నమ్మదగిన సహాయకుడు. ఆ సహాయకుడిని మనం ఎప్పుడు కూడా విడిచిపెట్టే వారిగా ఉండకుండా ఆయన అంటి పెట్టుకునే వారిగా ఉందుము గాక. దేనికి స్తోత్రం కలిగిన గాక. నేను అంటాను చెప్పనా, ఈ కూడికతో ముగింపు కాదు, ఈ కూడిక ప్రారంభం. ఇలాంటి కృతజ్ఞత కూడికలు మన ఇండ్లలో జరుపుకుదుము గాక, సంఘములో ప్రకటించదుము గాక, గొప్ప కార్యాలు మన జీవితంలో నా దేవుడు చేయును గాక. దేవుడి వాక్యం మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం.